మై డ్రీమ్ హౌస్ ఎపిసోడ్ పార్ట్ 10లో స్వాగతం. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ యోగి అన్న. సో మీరు పాత వీడియోలో చూసుంటే పైన స్లాబ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పై స్లాబ్కి మంచిగా ప్లాస్టర్ చేసి సైడ్ వాల్ కట్టాలి. సో ఆల్మోస్ట్ 3 లోడ్స్ బ్రిక్స్ పట్టినాయి సైడ్ వాల్ కట్టడానికి. 108 లెంత్. అండ్ మీరు చూస్తే సెంటరింగ్ కూడా తీసాం. మీరు ఇన్సైడ్ చూస్తే ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది ప్రతి రూమ్ ఎలా తెగింది. ఇది కిచెన్, ఇది సెకండ్ బెడ్రూమ్, ముందుది కనిపిస్తున్నది ఫస్ట్ బెడ్రూమ్. ఇంకా అలా ముందుకు వెళ్తే ఇది హాల్ అన్నమాట. ఇంకా బెడ్రూమ్ల పైన వాల్ కట్టలేదు, ఎందుకంటే ఏదైతే సెంటరింగ్ డబ్బాలు ఉన్నాయి అది పర్ఫెక్ట్గా కూర్చోవాలని, దానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని ఆ డబ్బాలు కట్టలేదు. సో నేనేం ప్లాన్ చేశానంటే ఒక ఫస్ట్ రూమ్ మనం కరెక్ట్గా ప్లాస్టింగ్ చేసి ఫ్రంట్ సైడ్ అండ్ ఆ ఫస్ట్ రూమ్ వదిలేద్దాం. ఎందుకంటే మళ్ళీ నేను గ్యాప్ తీసుకుంటా ఈ లోపులో ఏదైతే ప్లాస్టర్ చేయాలో దానికోసం. చాలా బాగా వచ్చింది ఇన్సైడ్ సెంటరింగ్, మీరు చూస్తున్నారు కదా. సో కనీసం బయట నుంచి అయినా చూస్తే ఇల్లు అనేది కొంచెం బాగా కనిపించాలి. సో అందుకే ఇది మీరు చూస్తున్న ఫ్రంట్ వ్యూ.